నమ్మటం ఆ తర్వాత మోసపోవటం, ముందు వెనక చూడకుండా లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం, పెళ్ళిళ్ళ పేరుతో మోసాలు, నమ్మించడం, గొంతుకోయటం, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవారు పెరుగుతూనే ఉంటారు. పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేసుకోలే అంటారు. కానీ ఒక మ్యాట్రిమోనీ సైట్లో చూసి వారికి కోట్లు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇదే ప్రశ్న చాలామందిలో మెదులుతుంది. ఇక్కడ ఎవరు స్మార్ట్, ఎవరు గ్రేట్ అనే వారు నడుస్తుంది. ఇంతకీ ఏం జరిగింది? బెంగళూరులోని వైట్ఫీల్డ్ నివాసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవ్యశ్రీ గత సంవత్సరం మార్చిలో ఒక్కలిగా మ్యాట్రిమోనీ ద్వారా విజయరాజ్ గౌడ అలియాస్ విజేత్ బీని కలిసింది. తనకు వ్యాపారం ఉందని 715 కోట్ల ఆస్తులున్నాయని తెలిపాడు. నమ్మేసింది నవ్య. ఆయన మీద ఏ రేంజ్లో నమ్మకం పెరిగిందంటే తను మాత్రమే కాకుండా తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ని కూడా పెట్టుబడులు పెట్టేంతలా అందర్నీ మభ్యపెట్టాడు విజయ్. ఏకంగా 66 లక్షల వరకు పెట్టుబడి పెట్టించాడు. వారి నుంచి అప్పులు తీసుకున్నాడు. ఎంత నమ్మినా ఒక పాయింట్ వద్ద అనుమానం కలిగినట్టు వారు తిరిగి డబ్బులు అడిగితే సాకులు చెప్పేవాడు గౌడ. కోర్టు కేసు, బ్యాంకు ఖాతా సీజ్ అంటూ నాటకాలాడేవాడు. నకిలీ కోర్టు పత్రాలు చూపించేవాడు. ఇవే మాటలు చెప్పి నవ్యశ్రీ తల్లి, తండ్రి వద్ద కూడా మరో 23 లక్షలు కొట్టేశాడు. ఎన్ని రోజులు గడిచినా, ఎన్నిసార్లు అడిగినా తీసుకున్న డబ్బులు తిరిగివ్వడు. పెళ్లి మాటెత్తితే మౌనమే సమాధానం. దీంతో నవ్యశ్రీకి అనుమానం వచ్చింది. వెంటనే తన ఇంటికి వెళ్ళింది. అప్పుడు తెలిసింది నవ్యకు విజయ్ నిజస్వరూపం. విజయ్కు ఆల్రెడీ పెళ్లైంది, ఓ కొడుకున్నాడు. తన భార్య, ఫ్యామిలీతో కలిసే ఈ మ్యాట్రిమోనియల్ కమ్ ఇన్వెస్ట్మెంట్ అనే మోసానికి తెరలేపారు. ఇది విన్న పోలీసులు పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరి గొంతులో వెలక్కాయపడ్డట్టయింది. అయితే విజయ్ ముందు నుంచే తన వద్ద 715 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయని, నవ్యశ్రీని పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మించాడు. దీంతో నిజంగానే నవ్య, తన కుటుంబం విజయ్ చెప్పినట్టు చేశారు. పెట్టుబడులు పెట్టారు, పెట్టించారు, అప్పులు ఇచ్చారు. చివరకు బోల్తా పడ్డారు. బెంగళూరులోని రాజాజీనగర్, సదాశివనగర్లలో క్రషర్లు, లారీలు, భూమి, భవనాలు వంటి వాటితో పాటు ఎంటర్ప్రైజెస్ ఉన్నాయని తనకు తాను సూపర్ బిజినెస్ మెన్ అంటూ పరిచయం చేసుకున్నాడు విజయ్. 2019 ఈడీ కేసుకు సంబంధించిన బెయిల్ ఆర్డర్ కాపీని చూపించి మోసం చేశాడట. తండ్రి బి గౌడ అలియాస్ బోరే గౌడ యూచే రిటైర్డ్ తహసీల్దార్ అని, తల్లి నేత్రావతి, సోదరులను కూడా పరిచయం చేశాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే తన సోదరి అని పరిచయం చేసిన మహిళే తన భార్య. 3 సంవత్సరాల క్రితమే వీరికి పెళ్లైంది. కష్టాల్లో ఉన్నాను అనడంతో డిసెంబర్ 2024, ఫిబ్రవరి 2025 మధ్య నవ్య తండ్రి 10 లక్షలిచ్చాడట. తల్లి పదవీ విరమణ నిధితో 18 లక్షలిచ్చిందట. గోల్డ్ రుణం ద్వారా 10 లక్షలు, తోబుట్టువుల నుంచి 5 లక్షలు, ఇలా మొత్తంగా 1,75 లక్షలకు పైగా తీసుకుంటే జస్ట్ 22,000 రిటర్న్ చేశాడట. ఒక వ్యక్తి ఇంటికి వెళ్లకుండా తన భార్యను చెల్లి అని పరిచయం చేసినా నమ్మేంత గుడ్డి నమ్మకం ఏంటి? నీడను కూడా నమ్మని ఈ రోజుల్లో ముక్కు ముఖం తెలియని ఓ వ్యక్తిని నమ్మి కోట్ల రూపాయలు ఎలా ఇస్తున్నారు? పెళ్లి లేదు, ఆధారాలు లేవు, మాటలు నమ్ముతూ ప్రతిసారి లక్షలు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? తన ఆస్తులు నిజం అనుకున్నారా? ఆస్తుల కోసం అత్యాశ పడితే చివరకు మిగిలింది ఏంటి? బీ అలర్ట్, థింక్ లాజికల్.